రాజ్యాంగాన్ని ప్రమాదంలో నెట్టేసే విధంగా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే విధంగా ఒక చిల్లర డ్రామా ఇవాళ స్పీకర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ఆటాడుతుంటే రాహుల్ గాంధీ గారి యొక్క మౌనం ద్వంద్వ విధానానికి నిదర్శనం కాదా? ఇది హిపోక్రసీ కాదా? దయచేసి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. ఒక గుర్తుపైన గెలిచి వేరే గుర్తున్నటువంటి ఒక పార్టీలో కనుక ఫిరాయింపు చేసినట్టయితే వెంటనే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అవుతారు అని చెప్పని అయ్యే విధంగా మేము చట్టాన్ని సవరిస్తామని చెప్పినటువంటి ఒక రాహుల్ గాంధీ గారు ఏ ముఖం పెట్టుకుని పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఒక ఎమ్మెల్యేలందరికీ కండువాలు కప్పినరు. అది ఆయన విఘ్నతకు వదిలేసేటువంటి ఒక పరిస్థితి. మొత్తానికి మొత్తం అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో లేకుండా ఇవాళ అనుముల రాజ్యాంగాన్ని తెలంగాణలో అమలు చేస్తా ఉన్నారు. హైకోర్టు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత 4 వారాల లోపు నువ్వు తేల్చాలా అని చెప్పని స్పీకర్ గారికి గడువిస్తే 4 వీక్స్ టైం ఉన్నటువంటి దాన్ని రీజనబుల్ టైం అని చెప్పని మార్పించుకున్నాడు. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఒక వికృతమైనటువంటి ఒక రాజ్యాంగ పరిహాసానికి పాల్పడ్డారు. దాని వెనక రేవంత్ రెడ్డి గారి డ్రామా. కండువాలు కప్పింది రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. వాళ్ళ కనుసన్నల్లో ఇవాళ స్పీకర్ను అణచివేస్తూ, స్పీకర్కు ఉన్నటువంటి ఒక విస్తృత స్థాయి అధికారాలను కూడా తుంగలో తొక్కుతూ, అజమాయిషి చలాయిస్తూ, అణచివేస్తూ ఇవాళ స్పీకర్ సరి అయినటువంటి ఒక నిర్ణయం తీసుకోకుండా సైంధవుడు లెక్క రేవంత్ రెడ్డి అడ్డం పడుతున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. 1 వీక్ లోపు కనుక మీరు చేయకపోయినట్టయితే గూబ గుయ్యి అనిపించినట్టు మాట్లాడినారు. వారం రోజులు కనుక మీరు డిసైడ్ చేయకపోయినట్టయితే ఐ విల్ ట్రీట్ దిస్ యాజ్ అ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కోర్టుకు ముందు దోషిగా నిలబెడతాను. 31 డిసెంబర్ స్పీకర్ గారు జైల్లో జరుపుకుంటాడా సంబరాలు, లేకపోతే బయట మంచిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుపుకుంటాడా తేల్చుకోవాలని చెప్పినారు. ఇది ఈ చెంప ఆ చెంప వాయించినట్టు కాదా స్పీకర్ గారికి కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి కానీ? ఇంకా సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డిస్ గవర్నమెంట్ ఇస్ ప్రివేలింగ్ అపాన్ ద స్పీకర్. ఆయన పైన ఇంకా ఒత్తిడి పెడతా ఉంది. ఇది ఏం న్యాయం, ఇది ఏం సూత్రం అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. నీకు దమ్ము ధైర్యం ఉంటే అనవసరంగా సైంధవుడి లెక్క స్పీకర్ను బెదిరించి, అదిరించి, స్పీకర్ను అణగదొక్కి, స్పీకర్కు ఉన్నటువంటి ఒక విస్తృతస్థాయి అధికారులను తుంగలో దొక్కుతూ ఆయన పైన ఒత్తిడి పెట్టొద్దు. ఆత్మ ప్రబోధంతో స్పీకర్ గారు వ్యవహరించాలని కోరుతా ఉన్నాను. ఆ వ్యవహరించేటువంటి ఒక రీతిలో ప్రజాస్వామ్యపరమైనటువంటి వెసులుబాటు రేవంత్ రెడ్డి కల్పించాలా అని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క ఆధిపత్య అహంకారానికి ఒక దళిత స్పీకర్ ఇవాళ బలవుతున్నాడు. ఇవాళ సుప్రీంకోర్టుతో మొట్టికాయలు ఎందుకంటే అగత్యం పాపం ఆ దళిత స్పీకర్కు. ఎందుకు ఆయనను ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయనిస్తలేరు? దళితుడు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి ఒక ఆధిపత్య మజమాయిషి చెలాయిస్తూ స్పీకర్ను అణగదొక్కుతున్నాడు అని చెప్పని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఒకవేళ గనక ఇవాళ ఈ 7 రోజుల్లోపు స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకపోతే బోరాబాబు కంటే కూడా హీనమైనటువంటి ఒక చరిత్ర తనకు తానే రాసుకుంటాడనే విషయాన్ని వారు గుర్తు చేసుకోవాలా.